వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. గడిచిన సంవత్సర కాలంలో అసలు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం వెళ్ళడానికి రోడ్లు లేని పరిస్థితి, కనీసం పోయి కూడా పోర్చలేనటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ అలాంటి పరిస్థితి నుంచి అన్ని గ్రామాలకి రోడ్లు వేసుకునే పరిస్థితి ఇవాళ మనం కల్పించాం. ఇవాళ మాధవరావు రోడ్డు కంప్లీట్ చేసాం. అదేవిధంగా మారపల్లి గ్రామ ప్రజలు ఈ గ్రామంలో పాదయాత్ర చేసినప్పుడు ఒకటే అడిగారు, మేము వర్షం వస్తే వేలాది రూపాయలు బయటికి మోసుకుంటాకి పనులు మోసుకుంటా బోల్ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. నిజంగా బయటికి రావడానికి దారి లేక చాలా పంట మునిగిపోయింది. ఈ నష్టం కాపాడాలంటే ఈ రోడ్డు వేయాలి. ఈ రోడ్డు వేయకపోతే రైల్వే వాళ్ళు కనుక రోడ్డు క్లోజ్ చేస్తే మా ఊళ్ళోకి రావడానికి రోడ్డు లేదు. ఈ గ్రామం వచ్చి 50-60 సంవత్సరాల ముందు నుంచి కూడా ఉన్నప్పుడు కూడా ఎవరు ఆ ప్రయత్నం జరగలేదు. ఇది మనం చేయాలని చెప్పి ఆ రోజు సంకల్పం అది చేయడం. నేను గెలిచిన వెంటనే కలెక్టర్ గారికి అర్జీ చేయడం జరిగింది. అప్పుడు నాకు చెప్పింది 70 సెంట్లు అని చెప్పారు. కానీ అది ఈ రోజు 1 ఎకరా 20 సెంట్లు మనం కొనుక్కుంటే ఈ రోడ్డు వేయడానికి శాంక్షన్ నేను ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా పెద్దలతో ఇప్పుడు మాట్లాడాం. కొంతమంది రైతులు సుముఖంగా ముందుకొచ్చారు. మాక్సిమం గవర్నమెంట్ నుంచి డబ్బు రాదనుకునే మనం ఈ ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ వస్తే మనం చేసేదే ఉండదు. గవర్నమెంట్ నుంచి రాకపోయినా మన ఈ గ్రామాన్ని రోడ్డు వేసుకునే బాధ్యత నేను తీసుకున్నాను. ఇది కొంచెం కష్టమైన పని. మీరందరూ సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. నేను కూడా ఈ గ్రామం అభివృద్ధి చెందడానికి నా సొంత డబ్బులు నేను కూడా ఇస్తాను. అలాగే మీరు కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులు అందరూ ప్రజలందరూ కూడా సహకరించండి. ఎందుకంటే P4 లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు అందరినీ మోటివేట్ చేయాలి. ముందు దాంట్లో మనం ఉండాలి. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, ఎమ్మెల్యే గెలిచాం కాబట్టి, మీరు గెలిపించారు కాబట్టి, మీ రుణం తీసుకునే అవకాశం మీరు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయత్నంలో ఎలాంటి లోపం ఉండదని కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు మనం ఒక సంవత్సర కాలంలో 24 లక్షల రూపాయలే ఈ ఊర్లో మనం పనిచేయగలిగాం. NRGS లో మనకు ఫస్ట్ 7 కోట్లు వస్తాయి. మెయిన్ రోడ్లన్నీ ఒక్కో చోట క్లియర్ చేసుకుంటూ వస్తాం. తర్వాత ఊళ్ళోకి వెళ్ళాలి, ఊళ్ళో రోడ్లు చూడాలి, తర్వాత ఏదైనా ఉంటే చూడాలనే ఆలోచనతో మనం పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఈ గ్రామానికి రావడానికి రోడ్డు కోసం మరి MRO గారు, సర్వేర్ గారు, MDO గారు, మరి RNB, అదేవిధంగా పంచాయతీరాజు అందరూ కలిసి దానికి ఎన్ని లక్షలు కావాలి, అది కొనాలంటే ఎంత అవుతుందని కూడా మనం ఎస్టిమేట్ చేసి ఆ రైతుల్ని రిక్వెస్ట్ చేసి ఉన్న డబ్బులు కంటే తక్కువ ఇచ్చేలాగా మాట్లాడి ఒక 4-3 సెంట్లు ఇచ్చినంత మాత్రాన్ని మనం పోయేదేం లేదు. సరే తర్వాత ఇచ్చినా కంపల్సరీ మనం దాన్ని మాత్రం ఎక్వైర్ చేస్తాం. దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే ప్రజలకు అవసరమైంది. ఇది మనం ఎకరాలు తీసుకుంటలేదు. ఒక 4-5 సెంట్లు మాత్రమే మనం దీంట్లో ఒక రైతుని ఆశిస్తా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా సహకరించండి. ఇమీడియట్ గా దీన్ని వర్షాకాలం వెళ్ళగానే రోడ్డు వేయించి బాధ్యత నేను తీసుకున్నాను. ఈ వర్షాకాలంలో మరి అవ్వదు కాబట్టి ఇప్పుడే రోడ్డు చూడడానికి కూడా మనం వెళ్దాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ 64 కోట్లతో మారంపల్లి జగన్నాథపురం ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. అది పని కూడా స్టార్ట్ అవుతుంది. అది కనుక వస్తే ఈ రోడ్ కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది. అది క్లోజ్ అయిపోయినప్పుడు ఆ ఇబ్బంది మనకు తెలుస్తుంది. ఆ ఇబ్బంది రాకుండానే మనం అధిగమించాలనే ఆలోచనతో నేను కలెక్టర్ గారు కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేశాను. మొన్న వెళ్ళి, మేడం మీరు ఇవ్వకపోతే ఆ గ్రామ ప్రజలందరూ కూడా నన్ను గ్రామంలోకి రానివ్వరు. కాబట్టి నేను కూడా మాట ఇచ్చాను, మీరు సహకరించమని అడిగితే MRO గారు కూడా ఫోన్ చేసి ఎక్కడా డబ్బులు లేవు మరి అయినా వెళ్ళి మీరు చూడండి అని చెప్పి వాళ్ళు పంపించడం కూడా జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.